అన్నప్పుడు తిట్ల దండకం అందుకుంటాడు, తిట్ల పురాణం అందుకుంటాడు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒక్కటే, సరే నువ్వు మమ్మల్ని తిడితే ఈ రాష్ట్రం కోసం భరిస్తాం, కానీ నిన్ను ప్రశ్నించడం మాత్రం ఆపం. కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మాకు రాజకీయ ప్రయోజనాల కంటే కూడా ఒక ఉద్యమ పార్టీగా, రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఒకవేళ ఈ రాష్ట్రానికి దెబ్బ తగులుతుందంటే, రాష్ట్రానికి నష్టం జరుగుతుందంటే ముందుండి పోరాడే పార్టీయే బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అందుకే ఈ ప్రధానమైనటువంటి అంశంలో కూడా బీఆర్ఎస్ పార్టీగా, ఒక బాధ్యత కలిగిన ఉద్యమ పార్టీగా, రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా ఈ అంశాన్ని ఇవాళ ప్రజల ముందు పెడతా ఉన్నాం. ప్రభుత్వం మీద నిద్రలేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం జరిగింది ఇప్పటిదాకా? ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఈ కాంగ్రెస్ పాలకుల పుణ్యమాని కృష్ణానదిని బనకచెర్ల రూపంలో కృష్ణార్పణం చేసిండ్రు, తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. ఇప్పుడు గోదావరిని కూడా పూర్తిగా మళ్లించి తెలంగాణకి ద్రోహాన్ని తలపెడతా ఉన్నారు. సరే, ఆంధ్రప్రదేశ్ ఆ ప్రయత్నం చేస్తే అడ్డుకోవాల్సింది. ఎందుకంటే మనం రాష్ట్రం సాధించుకున్నాం. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అంటే పాలకులు వాళ్ళే అయింది కనుక కొంత అర్థం చేసుకోవచ్చు. ఇవాళ స్వరాష్ట్రంగా ఉన్న తెలంగాణ దాన్ని నిక్కదీసి గట్టిగా నిలబడి ప్రశ్నించాల్సింది పోయి డూడు బసవన్నలాగా ఈరోజు తలలూపుతూ ఉన్నారు. మీకు తెలుసు ఇప్పటిదాకా ఏం జరిగిందో, మీకు కూడా తెలుసు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏంది గోదావరి విషయంలో, మొదలు గోదావరి బనకచెర్ల అని ఒకటి స్టార్ట్ చేసిండ్రు. దాన్ని ఎవరు బయటపెట్టిండ్రు? బీఆర్ఎస్ పార్టీయే బయటపెట్టింది. ఈ గోదావరి బనకచెర్ల అనేది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, నువ్వు ఎట్లా తీసుకుపోతావు అని బీఆర్ఎస్ ప్రశ్నించింది. అంతేకాదు, జీడబ్ల్యూడిటి అవార్డు ప్రకారంగా గోదావరి నీళ్లు కృష్ణా పరివాహకానికి మళ్లించినట్టయితే 14:21:45 రేషియోలో తెలంగాణకు హక్కులు సంక్రమిస్తాయని మేము హెచ్చరించినాం. 14 కర్ణాటకకు, 21 మహారాష్ట్రకు, 45 అబో ఎన్ఎస్పి అంటే తెలంగాణ. అది ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టు విషయంలో అవార్డు పాస్ అయ్యింది. అందులోనే ఇంకో మాట చెప్పిండ్రు, ఈ 80 టీఎంసీల కంటే ఎక్కువ తీసుకపోతే కూడా ఇదే నిష్పత్తిలో ఎగువ రాష్ట్రాలకు హక్కు కలిగి ఉంటాయి అని చెప్పినారు. ఆ రోజు మేము అదే చెప్పినాం, గోదావరి బనకచెర్ల అంటూ చేస్తే మాకు ఎగువ రాష్ట్రమైనటువంటి తెలంగాణకు మాకు ఆ హక్కులు ఈక్విటబుల్ రేషియోలో మాకు ఇవ్వాల్సి ఉంటుంది అని బీఆర్ఎస్ హెచ్చరించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రలేపినాం. సరే, వీళ్ళు ఏదో పోయి కోర్టుల కేసు వేసిండ్రు, అది రిట్ వేస్తే డిస్మిస్ చేసుకున్నారు, మళ్ళీ సూట్ వేసిండ్రు, ఆ సూట్ ఇంతవరకు రానేలే. అది వీళ్ళ నిజాయితీ. సో ఎప్పుడైతే బీఆర్ఎస్ ఇది లేపిందో దాన్ని మళ్ళీ వాళ్ళు ఏం చేసిండ్రు, రెండవ ప్రయత్నము, లేలే బనకచెర్ల కాదు ఇప్పుడు నల్లమల్ల సాగరు అని కొత్త కథ పెట్టాడు. ఎందుకంటే కృష్ణలో కలిస్తే ట్రిబ్యునల్ అవార్డు ఉంది కదా, కృష్ణాలో కలవకుండా ఒక ఫేజ్ తగ్గించి గోదావరి నల్లమల్ల సాగరు అని రెండవ ప్రయత్నాన్ని వాళ్ళు చేపట్టినారు. అప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ పోరాడింది. మేము ప్రజెంటేషన్ ఇచ్చాము ఇక్కడనే. అసలు గోదావరిలో సర్ప్లస్ వాటరే లేదు. భారతదేశంలో సర్ప్లస్ వాటర్ మీద డిపిఆర్లు కన్సిడర్ చేయబడవు. ఈ దేశ చరిత్రలో సర్ప్లస్ వాటర్ మీద సెంట్రల్ వాటర్ కమిషన్ ఏ ప్రాజెక్టుకు కూడా అనుమతి ఇవ్వలేదు. అండ్ గతంలో ఎన్డబ్ల్యూడిటి సమావేశాల్లో సర్ప్లస్ వాటర్ లేనే లేదు గోదావరిలో అని స్పష్టంగా కేంద్రం చెప్పిన విషయాన్ని బీఆర్ఎస్ బయటపెట్టింది. దాంతో ఏం చేసిండ్రు ఈరోజు చంద్రబాబు గారు, ఈ రెండు ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. దాంతో ఇప్పుడు ఏం చేసిండ్రంటే కొత్తగా ఇప్పుడు థర్డ్ ప్లాన్, మూడవ ప్లాన్ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది. ఆ మూడవ ప్లానే గోదావరి కావేరీ లింక్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పేరిట గోదావరి కావేరీ అనుసంధానము అనేటువంటి ఒక మూడో విషయాన్ని ఇలా ఆంధ్రప్రదేశ్ మూడవ ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంది, గతంలో ఈ గోదావరి కావేరీకి సంబంధించి ఇది కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఈ అంశం తెర మీదకి వచ్చింది. 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు మేము అనేక సమావేశాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడు మేము ఏం చెప్పేవాళ్ళము, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఓకే, ముందు మా రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత ట్రిబ్యునల్ మాకు కేటాయించిన 968 టీఎంసీల ప్రాజెక్టుల
టీఏసీ క్లియర్ అయిన తర్వాతనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మాట్లాడండి. ఆ తర్వాత కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో 50% నీళ్లు తెలంగాణకు ఇవ్వాలి అని చెప్పేవాళ్ళు. మూడవది ఆ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ తెలంగాణలోని ఇచ్చంపల్లి ప్రాజెక్టు లేదా సమ్మక్క బ్యారేజ్ నుంచి ఆ నీటిని వినియోగించి ఎన్ఎస్పికి కలపాలని అనేక సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడుతూ వచ్చింది. ఇప్పుడేం జరుగుతుంది? ఇక తెలంగాణ నుంచి తీసుకుపోవడం లేదు. ఇక పోలవరం టు నల్లమల్ల సాగర్ టు గ్రాండ్ ఆనికట్ కావేరీ తీసుకుపోతాం అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్నే ఎలిమినేట్ చేసేటువంటి కుట్ర మూడవ ప్రయత్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది. అంటే ఆ రోజు సమ్మక్క సాగర్ నుంచి లేదా ఇచ్చంపల్లి కొత్తగా ఒక బ్యారేజ్ కట్టి తెలంగాణ ప్రాజెక్టులకు ఇబ్బంది లేకుండా సమ్మక్క సాగర్ టు నాగార్జున సాగర్, నాగార్జున సాగర్ టు సోమశిల, సోమశిల టు కావేరి, అది ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపాదన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది? క్లెవర్గా వన్ షాట్ టూ బర్డ్స్ లాగా అసలు తెలంగాణ రాష్ట్ర భూభాగమే టచ్ కాకుండా పోలవరం టు నల్లమల్ల సాగర్, నల్లమల్ల సాగర్ టు కావేరి, అంటే దీనివల్ల తెలంగాణకు తీరని నష్టం జరగబోతూ ఉంది. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం ఏంది? వాళ్ళ మొదటి 2 ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి. గోదావరి బనకచెర్ల ఫెయిల్, గోదావరి నల్లమల్ల సాగర్ ఫెయిల్. ఇప్పుడు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పేరు మీద వచ్చిండ్రు. దీంట్లో ఏం జరుగుతుంది? వాళ్ళకు ఇప్పుడు గోదావరి నీళ్లను ఆంధ్రప్రదేశ్కు మళ్లించుకోవడానికి వెసులుబాటు దొరుకుతుంది. రెండవది, ₹1 కూడా వాళ్ళ ఖర్చు లేకుండా నేషనల్ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో మళ్లించుకునేటువంటి ఒక కుట్రకు వాళ్ళు తెరలేపారు. తెలంగాణకు ఏమైపోతుంది? మనకు ఒక్క చుక్క రాకుండా అయిపోతుంది. ఇంకా మనకు నీళ్ళే నేషనల్ ప్రాజెక్ట్ కూడా పోతుంది కదా, మనకు నేషనల్ ప్రాజెక్టు ఉండదు, తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాకుండా పోతాయి. ఇంకా ఉల్టా సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు కూడా మనం వదులుకోవాలన్నట. దీనికి డూడు బస్వన్న లెక్క ఈ రేవంత్ రెడ్డి, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తలలుపుతా ఉన్నారు. ఇవాళ ఇంకా చాలా వివరాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది నేను ఉత్తగా చెప్తలేను, ఆధారాలతో సహా చెప్తాను. ఇప్పుడు గతంలో నేను ఇందాక చెప్పిన ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో మేము ఏం చేసినాం, ఈ ప్రతిపాదన తెర మీదకి వచ్చినప్పుడు మేము ఏం చేసినాం? రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ 6 జనవరి 2015 ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్. ఈ మీటింగ్ నేనే నీటిపారుదల శాఖ మంత్రిగా నేను హాజరైన ఆ రోజు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ వచ్చినప్పుడు నేను ఏం చెప్పినా అనేది పేజ్ 2లో హరీష్ రావు అని చెప్పి, హీ స్టేటెడ్ దట్ దేర్ వాజ్ ఎ రిక్వైర్మెంట్ ఆఫ్ అబౌట్ 1050 టీఎంసీ ఇన్ తెలంగాణ ఫర్ ఇట్స్ వేరియస్ ప్రాజెక్ట్స్. He observed that interlinking of river projects should not be planned at the cost of Telangana state benefits and argued that all ongoing future projects of Telangana should be duly considered before arriving at surplus water for transfer from Godavari basin. మాకు 1050 టీఎంసీలు అవసరం ఉన్నాయి, మా ప్రాజెక్టులన్నీ క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రాజెక్టు చేపట్టాలి అని చెప్పాం. నెంబర్ 2. నేను ఇంకొక మీటింగ్ వచ్చి 20th ఆగస్ట్ 2018, 20 ఆగస్ట్ 2018 ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్. ఈ మీటింగ్లో కూడా ఆ రోజు కూడా నేనే హాజరయ్యాను. ఈ మీటింగ్లో ఏం చెప్పామంటే, ఆ రోజు చైర్మన్గా వెదిరే శ్రీరామ్ గారు ఉన్నారు. వెదిరే శ్రీరామ్ సజెస్టెడ్ టు ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ గోదావరి వాటర్ ఫ్రమ్ ప్రపోజ్డ్ ఇచ్చంపల్లి డ్యామ్ విత్ రెడ్యూస్డ్ హైట్ ఆఫ్ 95 meters. Director General NWDA informed that all this reduced height, the contemplated storage will be reduced. After discussions, it was decided that a study will be done by NWDA to examine the possibility of diverting water from Ichampalli lower dam. Harish Rao, Minister Irrigation, Government of Telangana, suggested that NWDA should discuss with their officials in the planning and formulation of Godavari Krishna link అని మనం చెప్పినాం. దీనికి ఆ రోజు కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్ ఆయన కూడా అగ్రీ అయ్యాడు. శ్రీ డీకే శివకుమార్ mentioned that NWDA has not considered the allocation of water share to Karnataka while planning diversion through Godavari Kaveri. అంటే మా కర్ణాటక షేర్ మాకు ఇవ్వండి, మాది ఇందులో చెప్పలేదు అన్నాడు. ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ దేవినేని ఉమా ఆయన ఏమంటాడు? ఈ ఇన్ఫార్మ్డ్ దట్ స్టేట్ ఈజ్ యాక్టివ్లీ పర్సూయింగ్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అండ్ దేర్ స్టేట్ ఆల్సో గివెన్ ప్రియారిటీ ఫర్ గ్రౌండ్ వాటర్ డిశ్చార్జ్. అంటే తెలంగాణ నుంచి, అంటే ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్కు లింక్ చేసే ప్రాజెక్టును కర్ణాటక నేటి ముఖ్యమంత్రి, నాటి నీటిపారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్ ఒప్పుకున్నాడు.
నాటి ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా ఒప్పుకున్నాడు. ఆ రోజు ఈ రెడ్యూస్డ్ హైట్ ఎందుకన్నామంటే సమ్మక్క సాగర్ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ అవుతుంది కనుక ఇచ్చెంపల్లి హైట్ తగ్గించాలని మేము చెప్తే దాన్ని కూడా అంగీకరిస్తూ ఆ రోజు నిర్ణయం జరిగింది. అంటే తెలంగాణ భూభాగంగా పోవాలనే విషయాన్ని నాటి కర్ణాటక, నాటి ఆంధ్రప్రదేశ్ కూడా ఒప్పుకున్నటువంటి విషయం ఇది. ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే మరొక మీటింగు ఇది చాలా క్లియర్గా ఉంది. ఇంకా ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్ 17th మీటింగ్, ఇది ఎన్డబ్ల్యూడిఏ 17th మీటింగ్ డేటెడ్ 22/3/2023. ఆ రోజు తెలంగాణ నుంచి మన నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారు చెప్పినటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నేను చదివి వినిపిస్తాను. తెలంగాణ మెన్షన్ దట్ Telangana state has prepared DPR for utilization of 968 TMC of Godavari water and under appraisal of CWC. Only after fulfilling all the requirements of the state in Godavari basin, the transfer of any surplus water available in Godavari can be considered. He requested that 50% of entire allocation from Godavari Kaveri link project should be allocated to Telangana. He mentioned that any diversion of Godavari Kaveri link to Krishna basin may attract class 14B of KWDT 1 and legal aspects in this regard may be viewed for allocation of this additional water. He clarified that Telangana wholeheartedly supports this link as long as the state's allocated water by GWDT is not touched upon. And ఇది ఇంత స్పష్టంగా మన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మా 968 మాకు అనుమతి ఇవ్వండి నంబర్ 1. తీసుకుపోయే నీళ్ళల్లో 50% మాకు ఇవ్వండి నంబర్ 2. నంబర్ 3, మేము ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్కు సహకరిస్తాం, కానీ ఎప్పుడు మా నీళ్లు ఒక్క చుక్క ముట్టుకోకుండా మా నీటి కేటాయింపులు ట్రిబ్యునల్ మాకు ఇచ్చిన నీళ్లను మాకు అనుమతిస్తే మేము సహకరిస్తామని తెలంగాణ ఇంత స్పష్టంగా చెప్పింది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆమోదం వచ్చింది ఆ రోజు ఆ మీటింగ్లో. అది కూడా చదివి వినిపిస్తా. Chairman, Interlinking of Rivers, requested Central Water Commission to expedite approval of DPR of projects as submitted by Telangana by following guidelines and assured that request of Telangana in this regard would be considered in thoughtful manner. ఆ మీటింగ్లో చైర్మన్ గారు ఏం చెప్పిండ్రు, తెలంగాణ సిడబ్ల్యూసికి ఇచ్చినటువంటి డిపిఆర్లన్నీ తొందరగా అప్రూవ్ చేయండి, అంటే 968 టీఎంసీకి అప్రూవ్ చేయండి. ఏదైతే 50% నీళ్ళు అడిగినరో దాన్ని మేము థాట్ఫుల్ మేనర్లో తప్పకుండా కన్సిడర్ చేస్తాము అని చెప్పారు. అంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో డైవర్ట్ చేసే నీళ్ళలో సగం ఇస్తాము, మీ 968 టీఎంసీలకు సంబంధించిన డిపిఆర్లు అప్రూవ్ చేయండి అని ఆ మీటింగ్లోనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్కు చైర్మన్గా ఉన్నటువంటి వెదర శ్రీరామ్ గారు సెంట్రల్ వాటర్ కమిషన్ను ఆదేశించింది. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఇట్ ఈస్ నాట్ మై స్టోరీ. ఇంకో మాట ఏమన్నారు అందులోనే, హీ ఆల్సో అష్యూర్డ్ అబౌట్ ద లొకేషన్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ టు తెలంగాణస్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో అలొకేషన్ ఆఫ్ వాటర్ యాజ్ పర్ జీడబ్ల్యూడిటి టు ఎనీ స్టేట్ వుడ్ నాట్ బి డిస్టర్బ్డ్. అంటే మీ ప్రాజెక్టులకి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులకు ఇబ్బంది కాకుండా, ఎగ్జిస్టింగ్ మీకు కేటాయించిన నీళ్ళకి ఇబ్బంది కాకుండా మేము చేస్తాము తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు అని చెప్పారు. అట్లా ఇంకోటి కూడా ఉంది, చాలా ఉన్నాయి, నేను ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా తెలంగాణ ఇదే విషయాన్ని చాలా గట్టిగా చెప్పింది. ఇది 10/11/2023. ఇందులో కూడా మనకు స్పష్టమైన హామీ యాజ్ ఫర్ యాజ్ ద మనం ఇన్ఫ్యాక్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ గురించి కూడా మాట్లాడినాం. ఏది సమ్మక్క బ్యారేజ్ నుంచి నాగార్జున సాగర్ పోయేటప్పుడు అడ్డగోలుగా ల్యాండ్ ఎక్విజిషన్ అయితే మాకు తెలంగాణకు నష్టమవుతుంది, తక్కువ ల్యాండ్ ఎక్విజిషన్తో మీరు ఈ ప్రాజెక్ట్ చేపట్టండి అని మనం అడిగితే, యాజ్ ఫర్ యాజ్ ద ల్యాండ్ ఎక్విజిషన్ ఈజ్ కన్సర్న్, he said under phase 1 of this project around 400 hectares of the land only would be needed to be acquired and the best compensation package would be worked out. తెలంగాణ భూభాగం నుంచి పోవాల నిర్ణయము, ఎంత భూమి అవసరమవుతుంది, ఆ భూమికి మంచి ధర కూడా ఇస్తాము, తక్కువ భూమి తీసుకుంటామని కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇది మొత్తం అబాండన్ చేసిండ్రు. గోదావరి కావేరీ లింకు అంటే ఇప్పుడు ఇచ్చంపల్లి నుంచి కాదు పోలవరం నుంచి కావేరీ లింకు పెడితే తెలంగాణకి ఇది అన్యాయం కాదా? ఇంత దారుణమైన అన్యాయం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఎందుకు నోర్లు మూసుకున్నది అనేదే మా ప్రశ్న. అంటే వాస్తవానికి ఏం జరుగుతుంది దీని ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు, బనకచెర్లకు
ఒకవేళ మీరు అనుమతిస్తే మా తెలంగాణలోని పాలమూరుకు ఎన్ఓసి ఇవ్వండి అంటున్నాడు. కానీ ఇక్కడ జరిగే నష్టం పాలమూరు జిల్లాకు నష్టం, గోదావరికి నష్టం, రెండు రకాల నష్టం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈయన అవగాహన రహిత్యం వల్ల ఏంది ఇక్కడ? నిజానికి పాలమూరుకు కేటాయించిన 90 టీఎంసీలు మనవే, 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీలు మన హక్కుగా రావాల్సిందే. అది ఆల్రెడీ 80లో పైన కర్ణాటకకు 14 అనుమతి ఇచ్చేసిండ్రు, 21 మహారాష్ట్రకు అనుమతి ఇచ్చేసిండ్రు. ఈ 45 మనకి ఇచ్చి తీరాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ ఆ విషయం ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు ఉంది. మొన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు వాదన వినిపిస్తుంటే బ్రిజేష్ గారు బెంచ్ మీద నుంచే అన్నాడు, ఆ 45 మీయే కదండి, నాగార్జున సాగర్ పైన ఉండే భూభాగం తెలంగాణదే కదండి, మీ పరివాహక ప్రాంతమే కదా, ఆ నీళ్లు మీయే కదా, దానికి మళ్ళీ ట్రిబ్యునల్కి ఎందుకు వచ్చిండ్రు అనేటువంటి కామెంట్ కూడా బ్రిజేష్ గారు చేసిండ్రు. సరే, అప్పటి కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి పోరాటం వల్ల, కేసీఆర్ గారి ప్రయత్నం వల్ల ఇవాళ ఈ విషయాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేసిండ్రు. మొత్తం రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కృష్ణా వాటర్ 811 పాతై, కొత్తగా బ్రిజేష్ గారు ఇచ్చినటువంటి 194, రెండు కలిపితే 1005 టీఎంసీలు. ఆ 1005ను రీడిస్ట్రిబ్యూట్ చేయండి, ఈ 45 కూడా తెలంగాణకి ఇచ్చే విషయాన్ని కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందుకు పోయింది. 1005 ప్లస్ 45 అంటే 1050 టీఎంసీలను ఇప్పుడు ట్రిబ్యునల్ డిసైడ్ అయిపోతూ ఉంది. అయితే ఇక్కడ మన నీళ్లు మనం తీసుకోవడానికి ఇంత స్పష్టంగా ఇవాళ ట్రిబ్యునల్ ముందు కూడా ఏమైంది, 1050 టీఎంసీలకు సంబంధించి 2 రాష్ట్రాల వాదనలు పూర్తయిపోయినాయి. ఏ నిమిషాల్లోనైనా ఏ నెలలోనైనా ట్రిబ్యునల్ తీర్పు రాబోతా ఉంది. ఇవాళ అందరూ మేధావులు, నీటి రంగ నిపుణులు ఏం చెప్తున్నారు, ఈ 1050లో అధమంగా తెలంగాణకు 700 టీఎంసీలు వస్తాయి అనేటువంటి మాట రాష్ట్రం అందరూ కూడా చెప్తా ఉన్నారు, నిపుణులందరూ కూడా చెప్తా ఉన్నారు. 700 టీఎంసీలు మనకు వస్తుంటే ఈయన అంటాడు, మీరు ఎన్ఓసి ఇవ్వండి 90 టీఎంసీలకు, నేను ఇక మా గోదావరి నీళ్లు 139 టీఎంసీలు ఇడిచిపెట్టుకుంటా, సమ్మక్క సాగర్ 47 ఇడిచిపెట్టుకుంటా అంటే మొత్తం ఇటు కృష్ణకు నష్టం చేస్తుండు, అటు గోదావరికి నష్టం చేస్తుండు. ఇప్పుడు కృష్ణాలో కూడా ఏమవుతుంది, 90 టీఎంసీలు ఎన్ఓసి తెచ్చుకుంటే రేపు ఆంధ్రప్రదేశ్ పోయి ఈ 90 టీఎంసీలను ట్రిబ్యునల్ ముందు పెడితే నీకు వచ్చే 700 టీఎంసీల్లో 90 కట్ కావా? ఈ 90 నీకు హక్కుకు వచ్చేటియే, నీ 45 నీ మైనరే, ఈ 45 డైవర్షన్లో రావాల్సినవి. ఈ 90కి నువ్వు ఎన్ఓసి తీసుకుంటే రేపు కృష్ణా ట్రిబ్యునల్లో ఇంకో నెలకో 2 నెలలకో 3 నెలలకో వచ్చే అవార్డులో నీకు రావాల్సిన 68%. కృష్ణా నదిలో తెలంగాణ పరివాహక ప్రాంతం 68%. ఈ 1050లో 68% ప్రాతిపదికన, నీ అవసరాల ప్రాతిపదికన నీకు 700 టీఎంసీలు వస్తాయి. నువ్వు అనవసరంగా ఈ ఎన్ఓసి 90 తెచ్చుకుంటే ఏమవుతుంది, వచ్చే 700లో నీ 90 గాటపట్టు తీసుకోక నువ్వేదో సాధించినా అని గొప్పలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. రెండవ అంశం ఏమవుతుంది, ఇంక ఇలా ఏం కిటుకు పెట్టింది తెలుసా, ఈ 47 టీఎంసీలు వదులుకోవాలన్నట. రెండవది ఏం పోతుంది, ఆల్రెడీ ఇందాక చదివి వినిపించిన సగం నీళ్లు మనకి ఇవ్వాలి ఈ డైవర్షన్లో అని. ఇప్పుడు ఏం డైవర్షన్ పెట్టినరు, 148 టీఎంసీ ఆఫ్ అన్యూటిలైజ్డ్ వాటర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఈస్ గెటింగ్ డైవర్టెడ్. 148 టీఎంసీలు ఏదైతే ఛత్తీస్గఢ్ వాడుకోలేదో దాని డైవర్షన్ పెట్టినారు. అందులో సగం అంటే 74 రావాలి కదా మనకు, ఆ 74 రాకుండా ఇవన్నీ వదులుకుంటే మనకు గోదావరి డైవర్షన్లో భాగంగా వచ్చే మన 45 మనకిస్తారట, మైనర్ ఇరిగేషన్ సేవింగ్లోని మన 45 మనకిస్తారట. మరి కొత్తగా వచ్చేదేముంది, పొడగొట్టుకుంటూ తప్ప వచ్చుడుందా ఇంకేమన్నా? అంటే ఇది పూర్తిగా ఒక తెలివి తక్కువ పనిగా ఈరోజు ఈ రాష్ట్రం పడతా ఉంది. అంటే పాలమూరుకు వాళ్ళు ఇచ్చేటువంటి నీళ్లు మన నీళ్ళే మనకిస్తున్నారు అంతే తప్ప వాళ్ళు కొత్తగా ఇచ్చేది మన నీళ్లు మనకిచ్చి వాళ్ళు మన సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు దొబ్బుకుపోతారట. దీనికి ఇవాళ ఈ ప్రభుత్వం తలలూపుతా ఉన్నారు. దీనివల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుంది. ఇవాళ ఏ రకంగా నష్టం జరుగుతుంది అది కూడా ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తా. దానికంటే ముందు అసలు ఈ 968 మీరు గమనిస్తే కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు ఈ 968 టీఎంసీలు తెలంగాణ హక్కు అని పదే అన్ని ఫోరంలో కూడా చెప్తూ మన హక్కును కాపాడిండు కేసీఆర్ గారు. గోదావరిలో ఈ 968 మన నీళ్లు అని ఈ హక్కును కేసీఆర్ గారు కాపాడుతూ వచ్చిండ్రు. అది ఇన్ఫ్యాక్ట్ చాలా అవార్డ్స్. ఇది సీతమ్మ సాగర్ అనుమతి, ఈ సీతమ్మ సాగర్కి అనుమతి ఇచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వమే మన 968ను ఇందులో ప్రస్తావించి ఎండార్స్ చేసింది, ఇందులో స్పష్టంగా ఎండార్స్ చేసింది.
కానీ మీరేం చేస్తున్నారు మీ పిచ్చితనం వల్ల? ఇవాళ మనకి ఇప్పటిదాకా 968లో ఫైనల్గా టీఏసీ అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ క్లియరెన్స్ ఎన్నిటికి వచ్చింది 968లో అంటే 828 టీఎంసీకి వచ్చింది. ఇంకా ఒక 139 టీఎంసీలది అక్కడ పెండింగ్ ఉన్నది. ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అది వాపసు వచ్చేసింది. అదేవిధంగా వార్ధాకు ఒక 20 టీఎంసీలది మేము సబ్మిట్ చేసినాం, అది వాపసు వచ్చేసింది. ఎల్లంపల్లిది ఒక 40 టీఎంసీలది అక్కడ ఉంది, అది ఇంకా ఆనే పెండింగ్లో ఉన్నది. అట్లే ఆదిలాబాద్ మైనర్ ఇరిగేషన్ ఒక 9 టీఎంసీలు, లోయర్ పెనుగంగ ప్రాజెక్ట్ ఒక 5 టీఎంసీలు, ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి ఇవి క్లియరెన్స్ తెచ్చుకోవాలి కదా. మా 968 క్లియర్ చేసినాక నువ్వు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రాజెక్ట్ చేపట్టాలని అడగద్దా? మీరు వచ్చిన తర్వాత ఇవాళ ఈ 139 టీఎంసీలు రేపు అనుమతులు వస్తాయా? ఒక్కసారి పోలవరం కావేరి లింక్ అయినాక ఇంకా గోదావరి నది మీద తెలంగాణకు ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తారా? మీరు ఇప్పటిదాకా నేను చదివిన మినిట్స్ చూసిండ్రు. తెలంగాణ మేము పదే పదే ఒకటే చెప్పినాం, ఫస్ట్ మా 968కి అనుమతులు ఇచ్చినాకనే ఇంటర్లింకింగ్ చేయాలి. ఆ ఇంటర్లింకింగ్ చేసే నీళ్ళలో సగం తెలంగాణకి ఇవ్వాలని కుండబద్దలు కొట్టినంత స్పష్టంగా ప్రతి మీటింగ్లో తెలంగాణ వాదిస్తూ వచ్చింది. కానీ మీరేం చేస్తుండ్రు? అది ఏమీ పట్టించుకుంటలేరు. మనకి ఇంకా 139 టీఎంసీకి గోదావరిలో సిడబ్ల్యూసి అనుమతులు పెండింగ్లో ఉన్నాయి. అది కాకుండా 74 ఇవి రావాలి కదా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో. 148లో సగం ఏమంటే ఆ రోజు ఒప్పుకున్నది కదా కేంద్రం. ఈ 139 మరియు ఈ 74 అంటే 213 టీఎంసీలు ఇవాళ తెలంగాణకు బొక్కబడబోతున్నది. గోదావరిలో 213 టీఎంసీలు తెలంగాణకు నష్టం జరగబోతూ ఉంది. ఈ తుగ్లక్ గవర్నమెంట్ వల్ల, ఈ అవగాహన లేనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తప్పుడు చర్యల వల్ల ఒకవేళ ఈ ప్రాజెక్టుకు అనుమతి అంటూ జరిగితే 213 టీఎంసీలు గోదావరిలో మనకు నష్టం జరగబోతూ ఉంది. ఇది కాకుండా అసలు ఓవరాల్గా మనం ఏం జరుగుతుంది ఇంకా కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు వాళ్ళు 200 టీఎంసీలు డైవర్షన్ అనుకున్నారు. వాళ్ళు ఎంత ప్లాన్గా చేస్తున్నారు? ఇప్పుడు 47 సమ్మక్క వదిలిపెట్టాలట, మనం 15 మాకు గోదావరిలో సేవింగ్స్ ఉన్నాయని పెట్టిండ్రు, 45 ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో ఆంధ్రప్రదేశ్ షేర్ అంటున్నారు. కర్ణాటక డీకే శివకుమార్ మా షేర్ ఇవ్వండి అని అడిగింది కదా, వాళ్ళకు 16 టీఎంసీలు ఇచ్చిండ్రు. ఇస్తే కర్ణాటకకి ఏం చెప్తుంది ఆంధ్రప్రదేశ్, మీరు పైన 16 టీఎంసీలు కృష్ణలా ఆపుకోండి, మేము మీ 16 కింద గోదావరిలో మేము తీసుకుంటాం ఇడా అంటున్నారు. కృష్ణలా మీద ఆపుకోండి, మేము కింద 16 తీసుకుంటామంటున్నారు. అంటే కర్ణాటక ఈ 16, 45 ఆంధ్రప్రదేశ్ షేరు. ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేస్తున్న, అది కూడా నిజం కాదు, క్లెయిమ్ చేస్తున్న గోదావరిలో సేవింగ్స్ 15, మన రాష్ట్రానికి హక్కుగా ఉన్న 47 సమ్మక్క వదులుకోవాలన్నట. మొత్తం ఇదొక 123. తమిళనాడుకి ఇస్తామన్న 44. ఈ 167 టీఎంసీలతో ఇప్పుడు పోలవరం బనకచెర్ల మేము గడతాము అని వాళ్ళు పావులు కదుపుతున్నారు. ఇప్పుడు 167 టీఎంసీలతో దీనికి సంబంధించి ఒక 2-3 నెలల నుంచి డ్రామా నడుస్తుంది. సీక్రెట్గా చేస్తుంది అంతా. ఎంత సీక్రెట్ అంటే అసలు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఉండే ఏం జరిగిందో తెలియదు, ఫైనల్గా సంతకాలు పెట్టి అగ్రిమెంట్ అయిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఐఎమ్ సేయింగ్ విత్ అథారిటీ, నేను నా దగ్గర అన్ని ఆధారాలతో చెప్తున్నాను. ఇప్పటిదాకా ఎన్ని మీటింగ్లు అయినాయంటే, మన ముఖ్యమంత్రి కూడా ఒక మీటింగ్లో పాల్గొన్నాడు. మార్చి 26, 2026 ఆంధ్రప్రదేశ్కు యొక్క సెక్రటరీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిండ్రు. యూనియన్ సెక్రటరీ ఒక ఆయన కాంతారావు, ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ మూలాలు. అసలు ఆయనకు ఆ పోస్టింగ్ ఎట్లా వచ్చింది? చంద్రబాబు ఎంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఢిల్లీలో వాటర్ సెక్రటరీనే తన మనిషిని తెచ్చిపెట్టుకున్నాడు. ఆ కాంతారావు గారు ఇక్కడికి వచ్చి మన ముఖ్యమంత్రిని, మన నీళ్ళ మంత్రిని, మన ఈఎన్సీని, మన అడ్వైజర్తోని మార్చి 26, 2026 నాడు మొదటి మీటింగ్ అయింది. తర్వాత ఏప్రిల్ 27, 2026 నాడు ఢిల్లీలో సెంట్రల్ సెక్రటరీ దగ్గర మీటింగ్ అయితే దాంట్లో సిడబ్ల్యూసి, ఎన్డబ్ల్యూడి అధికారులు పాల్గొన్నారు. 1 మే 2026 నాడు ఒక మీటింగ్ అయితే తెలంగాణ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ అడ్వైజరు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్లు ఆ మీటింగ్లో పాల్గొన్నారు. 8 మే 2026 నాడు ఇంకొక మీటింగ్ జరిగింది. 11 మే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కుర్చీలో కూర్చొని సిఆర్ పాటిల్ సమక్షంలో వాళ్ళు ఇంకొక మీటింగ్ పెట్టి ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకుపోవడానికి ఒక మీటింగ్ జరిగింది. 23 మే ఒక మీటింగ్ జరిగింది. ఇవాళ ఆదివారం కాదు, నిన్నగాక మొన్న శుక్రవారం కూడా ఒక మీటింగ్ అయింది ఢిల్లీలో. అది ఇంకొక లింకు, ఏది మన మహానది పోలవరం లింకు కూడా పెడుతుంది. అందులో ఒక 147 టీఎంసీలు తీసుకుపోతామని. సరే, ఇదంతా డీటెయిల్స్ చాలా పెద్దవి. కానీ
ఇన్ని మీటింగులు జరిగితే ఏ మీటింగ్ దాని మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఉందా? బయట పెట్టండి. ఎందుకు ఇంత సీక్రెట్గా ఈ మీటింగులు చేస్తున్నారు? ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఎందుకు బయటకు వస్తలేవు? ఇలా ఇంకా జోక్ ఏంటంటే ఈ మన తెలంగాణ తరఫున ఈ మీటింగ్లకు ఎవరు పోతారు? చంద్రబాబు నమ్మిన బంటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ పోతాడు. తెలంగాణ ఇంజనీర్లను కూడా తీసుకుపోతలేరు ఈ మీటింగ్కు. మన ఇంటర్ స్టేట్ ఇంజనీర్లను కూడా మీటింగ్ లోపలికి పోతలేరు. ఏమవుతుందో మన తెలంగాణ ఇంజనీర్లకు కూడా తెలియనంత సీక్రెట్గా చేస్తున్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దొంగ చేతికే తాలపు చేలు ఇచ్చిండు. ఎందుకంటే ఆదిత్యనాథ్ దాస్ ఎవరు? 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు ఇరిగేషన్ సెక్రటరీగా తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పనిచేస్తూ చివరికి కోర్టు చేత చీవాట్లు తిని జైలుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనను తెచ్చి తెలంగాణ అడ్వైజర్ పెట్టుడైంది. ఈ మీటింగ్లన్నీ ఆయన తెలంగాణ ఇంజనీర్లు కూడా లేకుండా ఆయనే పోయి ఈ మీటింగ్లు అటెండ్ చేయడం వెనుకనే స్పష్టమైన కుట్ర కనబడుతుంది. అదే బాబు కన్నుల్లో రేవంత్ రెడ్డి ఆనందం చూడాలనుకుంటుండు. తెలంగాణకు ఏమైనా పర్వాలేదు అనేటువంటి దిశగా ఈరోజు ఆయన పనిచేస్తూ ఉన్నాడు. నిజానికి ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇవాళ దేశానికి కూడా నష్టం చేస్తున్నారు. జనరల్గా ఏమంటారు, ఏ నిర్ణయం తీసుకున్నా జాతీయ దృక్పథం ఉండాలి, దేశానికి మేలు జరగాలి అంటారు. నేను అనేక ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మీటింగ్స్లో పాల్గొన్నా. ఏమనేది, ఎక్కువ రాష్ట్రాలకు లాభం జరగాలి, ఎక్కువ రాష్ట్రాలకు నీటి వినియోగం జరిగినప్పుడే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ యొక్క ఇది పర్పస్ నెరవేరుతుంది అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో తెలంగాణను పక్కకు పెట్టేసినారు, ఒక రాష్ట్రాన్నే పక్కకు జరుపుతున్నారు. 10 ఏళ్లుగా ఉన్న ప్రతిపాదనలు పక్కకు పెట్టి రాత్రికి రాత్రి గోదావరి నదిని మళ్లించడానికి కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చిండ్రు. ఈ ప్రతిపాదనలో ఇంకా ఒక డేంజరస్ విషయం ఏంటంటే, ఇప్పుడు మన సమ్మక్క సాగర్ అనేటువంటిది అరౌండ్ దాని హైటు, మన సమ్మక్క సాగర్ హైటు 83 మీటర్స్ ఉంటుంది. సమ్మక్క సాగర్ హైట్ 83 మీటర్స్. సమ్మక్క సాగర్ నుంచి మనము నాగార్జున సాగర్ తీసుకుపోవాలంటే నాగార్జున సాగర్ FRL 180 to 180 మీటర్స్. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రతిపాదించిన పోలవరం టు బనకచెర్ల ఏదైతుందో, పోలవరం అంటే ఏమవుతుంది, తప్పకుండా ప్రకాశం బ్యారేజ్కి దేవాలి. ప్రకాశం బ్యారేజ్ హైట్ 12 మీటర్లు. 12 మీటర్ల నుంచి బనకచెర్ల అంటే 263 మీటర్లు. అంటే ఇప్పుడు తెలంగాణ భూభాగం నుంచి తీసుకుపోతే 97 మీటర్ల లిఫ్టు, ఇప్పుడు వాళ్ళ పోలవరం నుంచి బనకచెర్ల తీసుకుపోతే 250 మీటర్ల లిఫ్టు. ఎంత లిఫ్ట్ పెరుగుతుంది? ఎక్కడ 97, ఎక్కడ 250, దాదాపు 153 మీటర్ల లిఫ్ట్ పెరుగుతుంది. ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది, రికరింగ్ పెరుగుతుంది, ఎలక్ట్రిసిటీ బిల్లు పెరుగుతుంది, మెయింటెనెన్స్ పెరుగుతుంది, ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది. సెంట్రల్ వాటర్ కమిషను, NWDA వేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణ భూభాగం కింద నుండి గతంలో ప్రతిపాదించిన విధంగా ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ తీసుకుపోతేనేమో మన రాష్ట్రం గుండా పోతే 48,000 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. పోలవరం నుంచి బనకచెర్ల తీసుకుపోతేనేమో దీనికి 82,000 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఖర్చు ఎక్కువ, మెయింటెనెన్స్ ఎక్కువ, ఒక రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఈ ప్రాజెక్టును తలపెడుతున్నారు. అంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు కేంద్రం కూడా ఆలోచించాలన్నా వద్దా, బీజేపీ ప్రభుత్వం కూడా? అంటే ఒక రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రం దేశంలో భాగం కాదా? మాకు ఈ దేశ ఫలాలు మా రాష్ట్రానికి అందకూడదా? ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ నుంచి ఈ రాష్ట్రాన్ని ఎట్లా తొలగిస్తారు? ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగినా కూడా దాన్ని ఎట్లా చేస్తారు? ఏ ప్రాజెక్ట్ అయినా చేసేటప్పుడు ప్రాజెక్ట్ వైబిలిటీ చూడరా? లోయెస్ట్ కాస్ట్లో ప్రాజెక్ట్ని ఎట్లా చేస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉండదా? ఇలా ఈ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం కూడా మోసం చేస్తూ ఉంది. సార్ రేవంత్ రెడ్డి అంటే ఆయన సరెండర్ అయిపోయిండు, ఆయన గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఉన్నాడు. మరి పెద్దన్న పాత్ర పోషించాల్సిన బీజేపీ ఈ తెలంగాణ ప్రయోజనాల గురించి ఎందుకు ఆలోచించడం లేదు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ లింకును మేం చెప్పడం కాదు, ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమంటారు, కేఎల్ రావు మాకు గొప్పవాడు, కేఎల్ రావును మాకు ఆదర్శము అని చెప్పి చెప్తారు కదా. కేఎల్ రావు గారు కూడా తన ప్రతిపాదనలో ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, గోదావరి కావేరి అనుసంధానం తెలంగాణ నుండే వెళ్ళాలి అని ఆయన కూడా ప్రతిపాదించాడు. ఇది కేఎల్ రావు ప్లాన్. ఇది ఆ రోజుల్లో కేఎల్ రావు గారు కూడా గోదావరి కావేరి లింక్ అనేది ఇచ్చంపల్లి నుంచి తెలంగాణ భూభాగం నుంచి నాగార్జున సాగర్ కలపాలనే తన ప్రతిపాదనలో కూడా చెప్పారు. అంటే మీ కేఎల్ రావు చెప్పింది వినరు, ఒక రాష్ట్ర ప్రయోజనాలని పట్టించుకోరు, కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే
ఈ దేశ ప్రయోజనాలు అన్నట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ ఉంది. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంపీల చేతుల్లో కేంద్రం ఉండడం వల్ల ఇవాళ ఈ ఇంకొక రాష్ట్రాన్నే మర్చిపోతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే మరి బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు మీరు కూడా ఆలోచించాలి కదా. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. మీకు బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి అంటే సరెండర్ అయిండు. కనీసం మీరైనా ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టించుకుంటారా? మీరు కూడా ద్రోహులుగా మిగిలిపోతారా? ఇవాళ బీజేపీ నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మొత్తం ఈ ఎపిసోడ్లో ఇంకా క్లుప్తంగా మీకు సింపుల్గా అర్థం కావాలంటే జరిగే నష్టం, మొదటి నష్టము గోదావరిలో మనకు 139 టీఎంసీలకు ఇంకా ప్రాజెక్టులు క్లియర్ కావాల్సినవి ఉన్నాయి. ఒకసారి లింక్ పూర్తయితే ఆ 139 వచ్చే అవకాశం పోతుంది. 84 టీఎంసీలు తెలంగాణకు రాకుండా పోతాయి. అంటే మొత్తం 139, 74 అంటే 213 టీఎంసీలు గోదావరిలో తెలంగాణ నష్టపోతుంది. నంబర్ 1. నంబర్ 2, కృష్ణానదిలో 90 టీఎంసీలు తెలంగాణ నష్టపోతుంది. ఇది ట్రిబ్యునల్ అవార్డు కొద్ది రోజుల్లో రాబోతా ఉంది. ఈ మనం ఎన్ఓసి అనేటువంటిది కానీ తీసుకుంటే రేపు కృష్ణానదిలో మనకు 90 టీఎంసీలు ఘాటా పడుతుంది. ఇవాళ మనకు చాలా కల్వకుర్తికి 40 టీఎంసీలు మనం నికర జలాలు కేటాయించుకోవాలి, ఎస్ఎల్బీసీకి 40 టీఎంసీలు కేటాయించుకోవాలి, దిండికి 30 టీఎంసీలు కేటాయించుకోవాలి, నెట్టంపాడుకు 20 టీఎంసీలు కేటాయించుకోవాలి. మనకు చాలా అవసరాలు ఉన్నాయి. రేపు 600-700 టీఎంసీలు వస్తే నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, పార్ట్ ఆఫ్ ఖమ్మంకు ఇవన్నీ మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈ 90 టీఎంసీ మన నీళ్ళే మనకు, మీరు ఎన్ఓసీ తీసుకుంటే రేపు ట్రిబ్యునల్ అవార్డు మీద దీని ప్రభావం పడి కృష్ణానదిలో తెలంగాణకు 90 టీఎంసీలు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యమైనది 16 టీఎంసీలు పైన కర్ణాటక మీరు ఆపుకోండి అని ఆంధ్రప్రదేశ్ క్లియరెన్స్ ఇస్తుంది. కింద మేము గోదావరి నీళ్లు కర్ణాటకకు చెందిన 16 మేము కింద వాడుకుంటాం, నల్లమల్ల సాగర్ మళ్ళిస్తాము అంటున్నారు. దాంట్లో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేదే మహబూబ్ నగర్ జిల్లా. మొదటి నష్టం జూరాల ప్రాజెక్టుకు మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం జరుగుతుంది. 16 టీఎంసీలు పైన ఆగినాయి అనుకో, ఇవాళ పరిస్థితి ఏంది? మంచినీళ్ళకు కూడా జూరాల మీద ఆధారపడ్డటువంటి ప్రజలకు మంచినీళ్ళు కూడా లేవు కదా ఈరోజు. ఇప్పుడు యాసంగిలో ఏముంది? భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ మొత్తం క్రాప్ హాలిడే. ఇంకా 16 టీఎంసీలు పైన వాళ్ళు ఆపుకుంటే రేపు నష్టం మహబూబ్ నగర్ జిల్లాకు జరుగుతుంది కదా. నువ్వేదో పాలమూరు బిడ్డ అంటావు, నువ్వేం బిడ్డవు? పాలమూరు ద్రోహం చేస్తున్నావు నువ్వు. ఈ 16 టీఎంసీలు పైన కర్ణాటక ఆపుకుంటే నష్టం జరిగేది మహబూబ్ నగర్ కదా. నీళ్లు మొట్టమొదలు కృష్ణా జలాలు తగిలేదే మన జూరాలకు కదా. ఇవాళ రేపు ఈ 16 టీఎంసీలకు ఆంధ్రప్రదేశ్ ఒప్పుకుంటే దానికి నువ్వు కూడా సంతకం పెడితే నష్టపోయేది పాలమూరు జిల్లా. 4వ నష్టం ఏం జరుగుతుంది? వి మిస్ నేషనల్ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్కి ఏమో 2వ నేషనల్ ప్రాజెక్ట్ అవుతుంది. పోలవరం అయింది, ఇప్పుడు ఇది 2వది. గోదావరి బంకచెర్లకు కూడా ఇంకొక నేషనల్ ప్రాజెక్ట్ వస్తుంది. తెలంగాణకు నేషనల్ ప్రాజెక్టే ఉండదు. 5వ నష్టం ఏం జరుగుతుందంటే ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ అనేది తెలంగాణ భూభాగం నుంచి పోతే, అంటే మనం ప్రతిపాదించినటువంటి సమ్మక్క సాగర్ కానీ వాళ్ళు కడతామన్న లో లెవెల్ ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ పోతే కరువు ప్రాంతాలైన మిగిలిపోయిన కొన్ని అక్కడక్కడ వరంగల్, నల్గొండ ఏదైతే కొంత మిగిలిపోయిన ప్రాంతాలకు కూడా మనకు 74 టీఎంసీలు నీళ్ళు ఇచ్చుకునే అవకాశం వస్తుంది. అది కూడా కోల్పోతున్నాం. అది కూడా కేంద్ర ప్రభుత్వ డబ్బులతోని, రూపాయి ఖర్చు లేకుండా. మన నాగార్జున సాగర్ కలుపుకుంటే సాగర్ ఆయకట్టుకు, హైదరాబాద్ మంచినీళ్లకు, ఈ ఎండ్ రూట్లో మిగిలిపోయిన ప్రాంతాలకు కూడా నీళ్ళు వస్తాయి కదా. అది కూడా కోల్పోతున్నాం కదా. ఇన్ఫ్యాక్ట్ ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఇది ఏమైతుంది? ఫస్ట్ చాయిస్, ఫస్ట్ కమ్ ఫస్ట్, ముంగట మనమే ఉంటాం. నీళ్ళు కావేరి దాకా పోవాలి, తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్ చూసుకొని కర్ణాటక చూసుకొని అది ఆడికి పోవాలి తమిళనాడుకు. కానీ మనకేమైతే ఏదైనా కరువు వచ్చిందనుకో ఫస్ట్ యూజర్ మనం ఉంటాం, వి విల్ బి ద బెనిఫిషరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు అర్థం కావాలంటే చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు ఇచ్చినాం మనం, 3 రాష్ట్రాలు కలిపి 15 ఇచ్చినాం. దానికి ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది? తెలుగు గంగ ద్వారా చెన్నైకి ఇస్తాము అన్నారు. 29 సంవత్సరాలు అయింది అది పూర్తయి. 29 సంవత్సరాల యావరేజ్ తీస్తే 4 టీఎంసీలే చెన్నైకి పోయినాయి. 15 ఎన్నడు పోలేదు, సగం కూడా పోలే ఎన్నడు. యావరేజ్ చెన్నైకి పోయినాయి 4. ఎందుకు? ఈ తెలుగు గంగ పోయేటప్పుడు ఇటు దిక్కు మోటార్లు వేసిరి, అటు దిక్కు మోటార్లు వేసిరి, రైతులు గుంజుకుండ్రి, పంటలు పండించుకుండ్రి. ఎవరిని కాదంటావు? ఏసీఆర్పీఎఫ్ ఏం చేస్తుంది? 4 టీఎంసీలే ముట్టినాయి చెన్నైకి యావరేజ్ ఇన్ 29 ఇయర్స్. రేపు ఈ ఇంటర్లింకింగ్ తెలంగాణ భూభాగం నుంచి నాగార్జున సాగర్ పోతే మన వరంగల్ జిల్లా, మన నల్గొండ జిల్లా, మన రంగారెడ్డి జిల్లా మనం వాడుకుంటాం కదా. వి విల్ బికమ్ ద ఫస్ట్ బెనిఫిషరీ కదా. ఇటు 74 టీఎంసీల హక్కుతో పాటు పర్మనెంట్గా మనం ఒక గొప్ప అవకాశాన్ని తెలంగాణ కోల్పోతుంది కదా. మన రాష్ట్రాన్నే వదిలిపెట్టి కిందికెళ్ళి కిందనే పట్టుకపోతాం,
ప్రాజెక్ట్ కాస్ట్ 40,000 కోట్లు పెరిగినా సరే కిందికి వెళ్ళిపోతామంటే నువ్వు డూడు బస్వన్న లెక్క తలుపుడేంది? ఇటు కృష్ణాలో అన్యాయం, అటు గోదావరిలో అన్యాయం. ఇది ఒక శాశ్వతమైనటువంటి ద్రోహం మనకు జరుగుతూ ఉంది. ఇంకా దీనికి అందమైన ముసుగులు లీకులు ఇస్తున్నారు. మీరు ఈ మధ్య చదువుంటారు లీకులు ఏమి ఇస్తుండ్రు? జల జగడాలకు చెక్కు పెట్టడానికి కేంద్రం మాస్టర్ స్ట్రోక్ అట. ఏంది మాస్టర్ స్ట్రోకు? తెలంగాణను ముంచుడా? ఇది అద్భుతమైన ఫార్ములా అంటాడు ఒకడు. దానికి లీకులు ఇచ్చి టీవీల్లో, పత్రికల్లో వార్తలు, సోషల్ మీడియాలో వార్తలు, సుజలాం సుఫలాం అని రాసిండ్రు. ఎవరికి సుజలాం, ఎవరికి సుఫలాం? ఒకవేళ నిజంగా ఈ ప్రాజెక్ట్ అమలైతే ఆంధ్రప్రదేశ్కు సుజలాం, తెలంగాణకు నిష్ఫలం. మనకేం రాదు, అన్ని పోవుడే తప్ప. మన సమ్మక్క సాగర్ పోతాయి, డైవర్షన్ వాటర్లో 45 టీఎంసీ పోతుంది, ఇంటర్లింకింగ్లో రావాల్సిన 74 టీఎంసీలు పోతుంది, అనుమతులు రావాల్సిన 139 టీఎంసీలు పోతుంది, కృష్ణానదిలో ట్రిబ్యునల్ ముందు 90 టీఎంసీలకు ఎఫెక్ట్ అవుతుంది, నేషనల్ ప్రాజెక్ట్ రాకుండా పోతుంది. ఆంధ్రప్రదేశ్కు సుజలాం, తెలంగాణకు మాత్రం నిష్ఫలం. దీనికి మన రేవంత్ రెడ్డి గారు తలలూపుడు, ఇంకా ఈ లీకులు రాయించుడు. అంటే రేవంత్ రెడ్డి వైఖరి చూస్తుంటే ఇప్పుడు ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు లేదు, తెలంగాణ ప్రతినిధిగా ఈయన పనిచేస్తున్నట్టు లేదు. ఈయన చంద్రబాబు ప్రతినిధిగా కుర్చీలో కూర్చున్నట్టు కనబడతా ఉంది. అసలు ఎవడన్నా తెలంగాణ ముఖ్యమంత్రి దీన్ని ఒప్పుకుంటాడా? నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో కూడా నీటిపారుదల రంగంలో ఏ ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి ఇంత అన్యాయం చేసి ఉంటాడు. ఇవాళ అంత అన్యాయానికి రేవంత్ రెడ్డి ఒడిగడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి చేస్తున్నది జలద్రోహం. ఇది ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోండి ఇవాళ తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. మేము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా ఈ పిచ్చి ఆలోచనలు విరమించు. చరిత్ర పుటల్లో చరిత్రహీనుడుగా మిగిలిపోకు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. గురుదక్షిణ చెల్లించుకోవాలని ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి, చూసుకో. ఇప్పటికే ఏం జరుగుతుంది? నేను బీజేపీని కూడా అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కేఆర్ఎంబి కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలంగాణకు అన్యాయం చేసింది. ఈ సంవత్సరం 25% తెలంగాణ వాడుకున్నది, 75% ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది. ఎంత అరిచినా మొత్తుకున్నా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబి పట్టించుకోలేదు. తెలంగాణకు కృష్ణా నదీ జలాల్లో 25% వాడినాం. సరిగా మాకు ఆ తెలిసి తెలివని ఉత్తమ్ కుమార్ రెడ్డి మేమే ఎక్కువ వాడినాం అంటుండు. ఇది నా మాట కాదు, తెలంగాణ ఈఎన్సీ మాట. తెలంగాణ ఈఎన్సీ కేఆర్ఎంబికి లెటర్ రాసిండు, అయ్యా మేము 25 వాడుకున్నాము, ఆంధ్రప్రదేశ్ 75 వాడుకున్నది, జర ఆపు అని ఈయన గీ అంటుండు. పైన రేవంత్ రెడ్డి ఏమో మీటింగ్ అడగడు, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయడు, ఈయననే సరెండర్ అయి ఉండే. ఇది కేఆర్ఎంబి చేస్తున్న ద్రోహం. ఇప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ నుంచి తెలంగాణను తొలగించి మొత్తం గోదావరి నీళ్లను కూడా ఆంధ్రప్రదేశ్ దోచిపెట్టడంలో ఇలా సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా తెలంగాణకు ద్రోహం తలపెడతా ఉంది. అటు కేఆర్ఎంబి కృష్ణానదిలో ద్రోహం చేసింది, ఇటు సెంట్రల్ వాటర్ కమిషన్ గోదావరి బనకచెర్ల ద్వారా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ రూపంలో తెలంగాణకు ద్రోహం తలపెడతా ఉంది. మరి ఈ రాష్ట్ర మంత్రులుగా మీకు బాధ్యత లేదా? మీరు పట్టించుకోరా అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అంటే సరెండర్ అండ్ పోన్. వాట్ అబౌట్ ద యూనియన్ మినిస్టర్స్? వాట్ అబౌట్ ద 8 MPs who was won from తెలంగాణ? మీరు ఎందుకు మాట్లాడతలేరు? బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారా, లేదు రాజకీయ ప్రయోజనాలకే మీరు ప్రాధాన్యత ఇస్తారా? మీకు రాజకీయం ముఖ్యం అనుకుంటే ఈ 3 ఏళ్ళు ఉంటారు, కానీ రేపు తెలంగాణ ప్రజలు మాత్రం మిమ్మల్ని కానీ ఇటు రేవంత్ రెడ్డిని కానీ క్షమించరు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ విషయంలో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మేల్కొని స్పష్టంగా 5-6 విషయాలను డిమాండ్ చేయాలి. ఈ పోలవరం కావేరీ లింకును వ్యతిరేకిస్తూ మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. అవసరమైతే ధర్నాలు చేద్దాం, పోదాం పండి, అసెంబ్లీ పెట్టండి, స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలవండి, విల్ పాస్ ఎ రెజల్యూషన్ కేంద్ర ప్రభుత్వానికి చెప్దాం, మా 968 అనుమతులు ఇచ్చినాకనే చేయాలి, తెలంగాణ భూభాగం నుంచే చేయాలి, మా కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు వెంటనే పాస్ చేసి మాకు 700 టీఎంసీలు ఇవ్వాలి, మా 45 టీఎంసీలు మాకు ఇవ్వాలి. ఇవన్నీ మనం అసెంబ్లీలో పెట్టి డిస్కస్ చేద్దాం, పోరాడదాం. ఢిల్లీలో ధర్నా చేయడానికి కూడా మేము రెడీ, అఖిలపక్షం తీసుకుపోతావా మేము రెడీ. కానీ నువ్వు ఇట్లా ఒప్పుకుంటా అంటే మాత్రం బీఆర్ఎస్ ఊరుకోదు, అవసరమైతే ప్రజా పోరాటానికి శ్రీకారం చుడుతుంది. సమ్మక్క సాగర్ నీళ్లు 47 టీఎంసీలను వదులుకోవడానికి వీల్లేదు. మనకు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2కు అవసరం ఉన్నాయి,
దేవాదులకు నీళ్లు సరిపోతలేవు, కేటాయింపులు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని 47 నువ్వు వదులుకుంటే కూడా బీఆర్ఎస్ ఊరుకోదు. 50% ఆఫ్ వాటర్ కేంద్రం ఒప్పుకున్నది. 148 డైవర్షన్లో 74 టీఎంసీలు మనకు దక్కాల్సిందే. దాన్ని నువ్వు వదులుకోవడానికి వీలు లేదు. ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి. వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి చర్చ జరగాలి. ఇదంతా సీక్రెట్గా 3 నెలల నుంచి జరుగుతుంది. ఇవాళ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, ఇక రేపో మాపో ఈ నెలల్లో వారంలో అగ్రిమెంట్లు అయిపోతాయి అంటున్నారు. ఇంత ప్రధానమైనటువంటి అంశం మీద అసెంబ్లీలో చర్చ జరగకుండా రాష్ట్ర ప్రయోజనాల్ని ఫనంగా పెడితే పోరాడి సాధించిన ఈ తెలంగాణ ప్రజలు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఊరుకోదు అని చెప్పి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోండి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీకేమైనా తెలుసా తెలియదా? మరి నువ్వు సంతకాలు పెడుతున్నావా? నీకు తెలిసి జరుగుతుందా? మరి ఆదిత్యనాథ్ దాస్ మీటింగ్లకు పోతున్నాడు, ఆయన రిపోర్ట్ నీకు చేస్తుండా చేస్తలేడా? ఇలా చాలా అనుమానాలు ఉన్నాయి బయట. ఏది ఏమైనా రాజకీయాలు మీరేమన్నా చేసుకోండి, మాకు మాత్రం ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇటు కృష్ణానదిలో తెలంగాణకు దెబ్బ జరుగుతుంది, అటు గోదావరిలో తెలంగాణకు దెబ్బ జరుగుతుంది. మనకు జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతుంది కనుక దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలి, పోరాడాలని బీజేపీ ఈ రాష్ట్ర మంత్రులు ఎంపీలు కూడా మరి వెంటనే జోక్యం చేసుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వాళ్ళకి అవగాహన ఉందా లేదా? కనీసం ఇవాళ మేము మాట్లాడిన తర్వాతనైనా మేల్కొంటారని ఆశిస్తూ ఉన్నాం. మేల్కొంటే మంచిది. ఇవాళ లేకపోతే రేపు రేవంత్ రెడ్డికి ఏమవుతుంది, మాజీ ముఖ్యమంత్రి అవుతాడు. కానీ తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ పర్మనెంట్గా వైపౌట్ అయిపోతుంది. అది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆలోచించుకోవాలి. ఈ ద్రోహం ఇది కానీ ఫైనల్ అయితే, ఇది కానీ వీరు అగ్రిమెంట్ అయితే రేపు ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించరు. వస్తే మేము విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్, విల్ ఫుల్లీ కోఆపరేట్. చెప్పమనండి ఎట్లా వస్తుందో, ఎట్లా చెప్పాలి కదా. మీ సీక్రెట్ మీటింగ్ల సారాంశం ఏందో బయట పెట్టండి, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ బయట పెట్టండి. ఎందుకు ఇవాళ ఇంత సీక్రెట్గా జరుగుతున్నారు? ఆడ కేంద్ర యూనియన్ సెక్రటరీగా, ఈ వాటర్ రిసోర్స్ సెక్రటరీగా కాంతారావు గారు వచ్చిండ్రు. కాంతారావు గారు మరి ఏం పని చేస్తున్నారు, ఇలా ఎటు జరుగుతూ ఉంది? ఇవన్నీ చాలా లోతైనటువంటి డీప్ కాన్స్పిరసీ ఉంది దీని వెనుక. సరే, రేవంత్ రెడ్డి సంగతి మీకు తెలియదు ఏముంది భాయ్ సాబ్, ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు నేను మొన్న ఒక లెటర్ రాసిన, ఏదో ఇంగ్లీష్ గురించి ఏదో మాట్లాడండి. సరే, నీ లెక్క నాకు బటర్ ఇంగ్లీష్ రాదు, నీ లెక్క హిట్లర్ గవర్నెన్సు మాకు తెలియదు. నీదంతా బటర్ ఇంగ్లీషు, హిట్లర్ గవర్నెన్స్ నీది. ఇప్పుడు లేఖ ఏ భాషలో ఉన్నదనేది ముఖ్యం కాదు, లేఖలోని సారాంశం ఏంది నీ దగ్గర సమాధానం ఉంటే చెప్పు. ఇఫ్ యూ హ్యావ్ ఆన్సర్ యూ టెల్ మీ. నీ దగ్గర ఆన్సర్ లేనప్పుడు ఏం చేస్తావు అంటే ఎదురుదాడి దిగుతావు, తిట్ల దండకాన్ని అందుకుంటావు, తిట్ల పురాణం అందుకుంటావు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇట్ షోస్ యువర్ ఫ్రస్ట్రేషన్ ఆర్ ఇట్ షోస్ యూ హ్యావ్ నో ఆన్సర్. దాని గురించి మేము అసెంబ్లీలోనే చెప్పినాం. 299 మేము ఒప్పుకోనుంటే కృష్ణా ట్రిబ్యునల్ మేము ఎందుకు సాధిస్తాం? ఇందాకే నేను చెప్పిన 1005 టీఎంసీకి కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదనలు పూర్తయినాయి. ఎనీ మూమెంట్ జడ్జిమెంట్ రాబోతుంది. ఆ ట్రిబ్యునల్ ఎవరు సాధించిండ్రు? బీఆర్ఎస్ కదా. ఇఫ్ యూ అగ్రీడ్ ఫర్ 299, మేము ట్రిబ్యునల్ కోసం రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లోనే ఎందుకు ప్రయత్నం చేసినాం? రాష్ట్రం ఏర్పడ్డ 42nd days కేసీఆర్ ఆల్ ద వే హీ వెంట్ టు ఢిల్లీ అండ్ హీ రిక్వెస్టెడ్ ఫర్ ద ట్రిబ్యునల్. అంటే దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఇలా కేసీఆర్ గారి ప్రయత్నం వల్లనే కృష్ణా ట్రిబ్యునల్ వచ్చింది. కేసీఆర్ గారి ప్రయత్నం వల్లనే ఆ 1005లో రేపు 700 టీఎంసీలు తెలంగాణకు రాబోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒక విషయాన్ని గమనిస్తే రేవంత్ రెడ్డి ఆ మధ్య ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మీరు ఒక 500 టీఎంసీలు కృష్ణాలో ఇచ్చి మీరు ఏమన్నా కట్టుకోరు, ఎన్నన్నా కట్టుకోరు అన్నాడు. మీకు గుర్తుందా? అది ఏ రోజు అన్నాడంటే 18th June 2025 నాడు రేవంత్ రెడ్డి బ్లాంకెట్గా మా కృష్ణాలో 500 ఇయ్యండ్రి, ఇక మీరు ఎన్నెన్న కట్టుకోండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అన్నాడు. తర్వాత బీఆర్ఎస్ నువ్వేనా నీకు ధమాక్ ఉందా, నువ్వు ఎట్లా మాట్లాడుతావని గట్టిగా బీఆర్ఎస్ ప్రశ్నిస్తే మళ్ళా నాలుక గరుచుకొని సెప్టెంబర్ 13, 2025 నాడు ఇదే రేవంత్ రెడ్డి లేదు 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 మాకు 904 టీఎంసీలు రావాలి కృష్ణాలు అన్నాడు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు? లేలే కృష్ణా ట్రిబ్యునల్ ముందు మేము గట్టిగా వాదనలు వినిపిస్తున్నాం, మా కృష్ణాలో 763 టీఎంసీలు వస్తాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు.
ఓనాడు 500 అంటారు, ఓనాడేమో 904 అంటారు, ఓనాడేమో 763 అంటారు, ఇప్పుడేమో 90కి మేము అగ్రిమెంట్ చేస్తున్నామంటారు. అసలు మీకు ఏమన్నా సోయి ఉందా? మీరేమన్నా అజ్ఞానంగా ఇట్లా మాట్లాడితే ఏం కావాలి రాష్ట్రము? నా ఇష్యూ డైల్యూట్ అవుతుంది ఇవాళ ఒక్కరోజుకి, ఏమనుకోకండి. థ్యాంక్ యూ. ఐ విల్ కన్ఫైన్ టు దిస్ ఇష్యూ. ఇక అది తెలంగాణకు అందులో కూడా చాలా నష్టం జరుగుతుంది. వాటన్నిటిని మేము గతంలో వ్యతిరేకించినాం. ఐ హ్యావ్ ఆల్ డాక్యుమెంట్స్. సపరేట్ ప్రెస్ మీట్ ఒకరోజు దాని మీద నేను ఎక్స్క్లూజివ్గా కర్ణాటక తెలంగాణ మధ్య ఈ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ద్రోహము, ఆ బ్యారేజీలు, వాటి కథ ఇంకొక రోజు ఎక్స్క్లూజివ్గా విత్ దేర్ అఫీషియల్స్ ఇన్ ద ప్లానింగ్ అండ్ ఫార్ములేషన్ ఆఫ్ గోదావరి కృష్ణ లింక్ అని మనం చెప్పినాం. దీనికి ఆ రోజు కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి డికే శివకుమార్ ఆయన కూడా అగ్రి అయ్యాడు. నిన్న పాలమూరులో మాట్లాడిన వ్యాఖ్యలు కూడా మీరందరూ చూశారు. గోదావరి నల్లమల్ల సాగర్కు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు లింకు పెట్టడం అంటే తెలంగాణ రాష్ట్రానికి ట్రిబ్యునల్ ద్వారా సంక్రమించినటువంటి నదీ జలాలపై రాజీ పడడం. ఇంకా దాన్ని ఆయన గారు ఇదేదో ఎత్తుగడ అని చెప్పుకుంటున్నాడు. ఎత్తుగడ లేదు, మన్ను లేదు. నీ గురువు గారికి తొత్తుగా మారి రాష్ట్రానికి ద్రోహాన్ని తలబెడతా ఉన్నాడు.